పిఠాపురం ఎయిర్పోర్ట్ ను కలిపే 7 మాస్టర్ ప్లాన్ రోడ్లను 6 నెలల్లోగా పూర్తి చేయాలని వీఎంఆర్డీఏ కార్యాలయంలో అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష సమావేశంలో ఆదేశించారు. జీవీఎంసీతో పాటు వీఎంఆర్డీఏ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులపై చర్చించారు. ఎంఐజీ లేఅవుట్లు, మౌలిక వసతుల కల్పనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు మంత్రి నారాయణ. అలాగే మాస్టర్ ప్లాన్ రోడ్లు, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ రోడ్లు, వాటర్ సప్లై ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు. వీఎంఆర్డీఏ, జీవీఎంసీ చేపట్టిన అభివృద్ధి పనుల్లో జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి నారాయణ ఆదేశించారు. 50 అంతస్తుల ఐకానిక్ భవనం, కొత్త వలస దగ్గర 120 ఎకరాల్లో థీమ్ బేస్డ్ సిటీ నిర్మిస్తున్నామని కూడా చెప్పారు. ఇక జూన్ నెలాఖరులోగా టిట్కో ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. 7 మాస్టర్ ప్లాన్ రోడ్స్ టెండర్ పిలిచి ఇవ్వటం జరిగింది. ఆ వర్క్ ప్రోగ్రెస్ దాని మీద ఈరోజు డిస్కస్ చేసి వీలైనంతగా అవి 6 months లోపల భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ చేసే లోపల ఆ 7 రోడ్లు కంప్లీట్ అయ్యేటట్టుగా చేయమని అంతకుముందే కాంట్రాక్టర్ చెప్పడం జరిగింది. అధికారులు కూడా ఆ విధంగా ఫాలోఅప్ చేస్తున్నారు. దాని మీద వాళ్ళ రివ్యూ జరిగింది. దాదాపు 1 నెల పూర్తయిపోయింది. గత నెల 18వ తేదీ యాక్చువల్గా టెండర్ ఇచ్చాము. దాని మీద వాళ్ళు ప్రత్యేకంగా అధికారులతో రివ్యూ పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా 8 ఎంఐజీ ప్రాజెక్టులు ఈరోజు వీఎంఆర్డీ యాక్చువల్గా సిటీలో చేస్తుంది. ఆ ప్రాజెక్టు వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమన్నా వాటి మీద ఆ యొక్క ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయటం ఫస్ట్ వీలైనంత కొన్ని ప్రాజెక్ట్స్ డిసెంబర్ ఎండింగ్ లోపల వాళ్ళకి కావాల్సిన రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీ కంప్లీట్ చేయమని చెప్పాను. కొన్ని అయితే డిసెంబర్ 15కి, కొన్ని డిసెంబర్ ఎండింగ్కి, కొన్ని వచ్చి జనవరి, కొన్ని ఫిబ్రవరి, ఒక ప్రాజెక్టు ఏప్రిల్కి పూర్తి చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఏదైనా ఎంఐజీ ప్రాజెక్టు మనం లేఅవుట్స్ వేసినప్పుడు, లాటరీ కానీ లేదా ఆక్షన్ వేసినప్పుడు వాళ్ళు చూసుకునేది ఏంటంటే రోడ్డు అయిందా లేదా, వాటర్ ఫెసిలిటీ వచ్చిందా లేదా, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ వచ్చిందా లేదా, డ్రైన్ ఉందా లేదా అని చూస్తారు. చూసినప్పుడే దానికి డిమాండ్ వస్తుంది. అందువల్ల వాటి మీద యాక్చువల్గా వీలైనంత తొందరలో కంప్లీట్ అయ్యేటట్టుగా కన్సర్న్ కాంట్రాక్టులతో డిస్కస్ చేయమని చెప్పడం జరిగింది. దాని మీద అధికారులు కూడా క్లారిటీ ఇచ్చారు. ఏవి డిసెంబర్ 15కి అవుతాయి, కొన్ని డిసెంబర్ ఎండింగ్, ఇలా యాక్చువల్గా దాని మీద చాలా డీటెయిల్గా